సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా వధువై నీవు సిద్ధపడుమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా వధువై నీవు సిద్ధపడుమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధం అనే శీర్షికలో అవేకింగ్ ప్రేయర్, మెలకువతో ప్రార్థన అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో బహువివరంగా ధ్యానిస్తాం. జాగ్రత్త పడి ప్రార్థన చేయుట. జాగ్రత్త పరుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇక్కడ జాగ్రత్త పడి ప్రార్థన చేయుట అనే అంశంలో అనేకమైన విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. మెలకువగా ఉండుమనే ఆజ్ఞ. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. తెలియని గడియలో రాకడ. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడు కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక తెలియని గడియలో రాకడ సంభవించుననే విషయాలు ఇక్కడ ధ్యానిస్తాం. నిద్రపోకుండా మెలకువ. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూసినేమో, గనుక మీరు మెలకువగా ఉండుడి. ఇక్కడ నిద్రపోకుండా మెలకువగా ఉండుట అనే అంశంలో అనేకమైన విషయాలు బహువివరంగా ధ్యానిస్తాం. ప్రతి ఒక్కరూ మేల్కొనాలి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండి. నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్న విషయం ఏమిటంటే అందరూ మెలకువగా ఉండాలి. కనుక మెలకువ యొక్క ప్రాధాన్యత ఇక్కడ బహువివరంగా ధ్యానిస్తాం. సిద్ధం అనే శీర్షికలో అవేకింగ్ ప్రేయర్, మెలకువతో ప్రార్థన అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. సిద్ధపడడానికి దీనికి సంబంధం ఏంటంటే పాస్టర్ గారు అంటారు, ప్రార్థన అనేది అవసరం. ప్రార్థనలో ఏంటి అవసరం అండి? మెలకువ అవసరం. ఆ మెలకువ గురించి వివరణలు చూస్తాం. తర్వాత బైబిల్ వివరణ చూసుకొని మనం ముగించుకుంటాం. ఆధ్యాత్మిక మేల్కొల్పు కోసం ప్రార్థనలు, స్పిరిచువల్ అవేకనింగ్కి ప్రేయర్స్, ద ప్రేయర్స్ ఫర్ ద స్పిరిచువల్ అవేకనింగ్. ఆధ్యాత్మిక మేల్కొల్పు కోసం ప్రార్థనలు. నెంబర్ 1 చదువుదలి. దేవా దేవా మేము నీ న్యాయమైన తీర్పును అంగీకరిస్తున్నాం.
దేవుని యొక్క న్యాయమైన తీర్పును మనం అంగీకరించాలి. దేవుని తీర్పులు మనకి అంగీకారంగా ఉండవు. మన ఇంట్లో ఎవరికే యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే మనవడు చచ్చిపోతాడు, మనవరాలు చచ్చిపోతుంది, మనకి అంగీకారంగా ఉండదు. మనం ఏమంటామండి, ఎందుకు మాకు ఇలా జరిగింది, మేము దేవుడికి కానుకలు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, మాకెందుకు ఇలాగ జరిగింది అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి, మేము నీ న్యాయమైన తీర్పును అంగీకరిస్తున్నాము. మేము నీ న్యాయమైన తీర్పును అంగీకరించి యు ఆర్ బౌండ్ టు యాక్సెప్ట్ హిస్ జడ్జిమెంట్. దేవుడు తీర్పు అదేంటంటేనండి, పరలోకమందు నీ చిత్తం నెరవేరులాగున భూమి మీద నెరవేరునుగాక. దేవుడు నీకు ఇది కావాలంటే అదే ఇస్తాడు. దేవుడిని తినాలంటే అదే తింటావు. ఇక్కడికి వెళ్ళమని దేవుడి చేత అక్కడికి వెళ్తావు తప్ప నీ ఇష్టానుసారంగా ఏం జరగదు. ఇవాళ మనుషులు విఫలం అయిపోవడానికి కారణం ఏంటంటేనండి, దేవుడు చెప్పిన మాట వాళ్ళు వినరు, వాళ్ళకి అనుకూలంగా జరగాలి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఒక ప్లాన్ తయారు చేసి దేవుడు ఎదురుగా పెట్టి, దేవుడా దీని మీద అంగీకారం మొదలు కొట్టిమని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఎంతమంది అమ్మాయిలు దేవుడు చిత్తానుసరమైన భర్త గురించి ప్రార్థన చేస్తారు. ఆవిడికి నచ్చాలంటే ఆవిడ ఏమైపోతుందంటే వృద్ధకన్య అయిపోద్ది. వృద్ధకన్య అయిపోయి ఏంటంటే ఆ ముసలోడు రెండో పిల్లుండో పెళ్లి చేసుకుంటుంది. కానీ దేవుడి మీద ఆధారపడి, దేవా నువ్వు ఎవరు నాకు ఇస్తావో ఆ భర్త నీవు అంటే నీకు సకాలంలో పెళ్ళి అవుతుంది. అలాగే విద్య ఉన్నది అనుకోండి, ఏ విద్య కావాలి దేవుని నాడు ఆ విద్య నువ్వు చేయాలి. ఏ ఊరు వెళ్ళాలి అండి, ఆ లోతు గారికి ఎలా కనిపించిందంటే సుధమ కుమార ఏదైనా వనంలో కనిపించిందట. ఇవాళ చాలామంది పాడైపోయిన వాళ్ళకి వాళ్ళ భ్రష్ట గడియలు, ఆ భ్రష్ట కళ్ళకి పాడైపోయినవన్నీ మంచిగా కనిపిస్తుంటాయి. వాళ్ళకి మంచి చెప్పినా వాళ్ళకి ఎక్కదండి చాలామందికి. ఈవేళ తరానికి అస్సలు మనం చెప్పలేము. ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా, ఒక కాపరిగా, అమ్మ ఇలా చెయ్యమ్మా బాబు ఇలా చేయరండి, అస్సలు వాళ్ళకి ఆ మాటలు ఎక్కువ వాళ్ళకి. కారణం ఏంటంటే దేవుని తీర్పులకు వారు లోపడరు. మళ్ళీ చదువుతలేది, దేవా మేము నీ న్యాయమైన తీర్పును అంగీకరిస్తున్నాము. న్యాయమైన తీర్పు. మళ్ళీ దేవుని తీర్పులు ఎక్కడ తేడా అనేది ఉండదు. మనం తీర్పులు వేరే ఉంటాయి మనకి, ఒకడికి ఒకలా చెప్తాం, ఒకడికి ఒకలా చెప్తాం. దేవుని తీర్పుల్లో అది ఏమి ఉండదండి, పర్ఫెక్ట్ జడ్జిమెంట్ అది అంతే. ఎవడు తప్పించుకోలేడు దేవుడి దగ్గర నుంచి. తర్వాత దేవా దయచేసి అధికమైన ప్రేమను దైవిక భయాన్ని మరియు నిజమైన పశ్చాత్తాపాన్ని పంపండి. చదవాలి. దేవా దయచేసి అధికమైన ప్రేమను. అధికమైన ప్రేమ. ఏ ప్రేమ? లోకానుసారమైన ప్రేమల గురించి చెప్పట్లేదు ఇక్కడ, దైవుని ప్రేమ గురించి చెప్తున్నాడు. దైవ ప్రేమ, గాడ్స్ లవ్, అగాఫే. గాడ్స్ లవ్ ఏంటంటే షరతులతో కూడుకున్నది, కండిషనల్ లవ్ కాదు దేవుడిది. గాడ్ లవ్స్ ఎవ్రీబడి, అందరిని ఆయన ప్రేమించే దేవుడు. అది చెప్తున్నాడు, అధికమైన ప్రేమను దైవిక భయాన్ని. దైవిక భయం ఇవాళ మనుషులకు లేనిది ఏంటంటే దైవ భయం లేదండి. ఇవాళ అన్నీ ఉన్నాయి. భక్తి చూస్తే టన్నులు ఉంది మనుషులకి, భయం ఒకటికి లేదండి. ఏంటి దేవుని భయం ఉంటే వేకుజాన్ని లేచి ప్రార్థన చేస్తావు కదా నువ్వు. దేవుడు భయం ఉంటే పాపం అంటే భయం ఉంటుంది కదా నీకు. దేవుడు భయం ఉంటే ఒకరి గురించి చెడు మాట్లాడుకోవడానికి భయం ఉంటుంది కదా. దేవుని భయం ఉంటే టైంకి రావాలని ఉంటుంది కదా. టైంకి గుడికి రావట్లేదంటే దైవ భయం లేదు నీలో. సో దేవుని భయం ఇవాళ లోపించింది. ఇంగ్లీష్లో రాయబడింది ఏంటంటే, ఒరిజినల్ తర్జుమాలో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలం. కానీ తెలుగు వచ్చేసరికి యాడింగ్ చేశారు దానికి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడు. జ్ఞానమ్మ భక్తి టన్నులు వాళ్ళ గురించి రాశారు. తిమోతికి రాస్తే పౌలు గారు ఏంటంటే, వారి పైకి భక్తి గలవారు వాళ్ళు ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారు ఉంటారు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. చదువు అదే మాట చదువు. అది దైవిక భయాన్ని మరియు నిజమైన పశ్చాత్తాపాన్ని పంపండి. నిజమైన పశ్చాత్తాపం వేరు, నిజమైన పశ్చాత్తాపం వేరు. పశ్చాత్తాపం అంటే దాన్ని రియలైజేషన్ అనే మాట వాడచ్చు. రియలైజేషన్ అంటే ఇస్కరియోతు యోధాకి పశ్చాత్తాపం వచ్చింది, అయ్యో నేను జీవం గల దేవుడిని అప్పగించాడు. దట్స్ కాల్డ్ ఎస్ రియలైజేషన్. పేతురు గారికి వచ్చింది. ఆయనకి వచ్చింది ఏంటండి, రిపెంటెన్స్. 2 ఆరుతోటే స్టార్ట్ అవుతాయి. రియలైజేషన్ ఎక్కడ తీసుకెళ్ళిందండి, శ్మశాన భూమి పట్టుకుపోయింది, ఊరేసుకొని చచ్చాడు. రిపెంటెన్స్ ఎక్కడ పట్టుకెళ్ళిందండి, మళ్ళీ ఆయన గొప్ప సేవకుడు కావడానికి నడిపించింది.
ఇవాళ పశ్చాత్తాపం అనేది చాలా అవసరం అండి. ఇవాళ మనలో ఉన్న గొప్ప బలహీనత ఏంటంటే, నా మటుకు నేను రైట్ అనుకుంటా, మీ మటుకు మీరు రైట్ అనుకుంటారు. దానికి వాక్య ఆధారం కూడా ఉంది ఏంటంటే, ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, తదుకు అది నాశనాన్ని. ఏంటి నువ్వు మంచి భక్తిపరుడిగా ఉండి నీ కుటుంబం ఎందుకు నాశనం అయిపోయింది? ఒక కాపురం మంచి సేవ చేస్తే బిడ్డలు ఎందుకు భ్రష్టులు అయిపోయారు? ఆలోచన చేసుకోండి. దైవ భయం లేకపోవడం, సరైన పశ్చాత్తాపం లేకపోవడం, నిజమైన పశ్చాత్తాపం అంటే నటన ఉన్నదనమాట, నటన పశ్చాత్తాపం ఉంది. కనుక ఇక్కడ మనందరికీ పశ్చాత్తాపం అవసరం అండి. ఇఫ్ డు నాట్ రిపెంట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ద లూజర్. నువ్వు పశ్చాత్తాపడకపోతే నష్టపోయి నువ్వే, పయ్యాలోడు కాదండి. అంటే భార్యాభర్తలు ఉంటారండి, భర్త చాలా భక్తిగా ఉంటాడండి, ఆ భార్యకి అన్ని రోగాలతో ఉంటుందండి. కారణం ఏంటండి? భర్తలో పశ్చాత్తాపం ఉంది, భార్యలో పశ్చాత్తాపం లేదు. ఎవడు భక్తి ఆడిదేనండి, ఎవడు రక్షణ వాడిదే. షుడ్ వెరీ కేర్ఫుల్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మొట్టమొదటిగా పశ్చాత్తాపం రావాలంటే ఏంటంటే, నీవు తప్పు చేస్తున్నావు అనే విషయం నీకు తెలియాలి. ఎప్పుడు తెలుస్తుందండి? దేవుడి దగ్గర ఉంటే తెలుస్తుంది. అద్దం ముందు నిలబడితేనే కాదు నువ్వు ఎలాగో నాకు కనిపిస్తుంది, నీ రూపం ఏంటి అంత అద్దంలో కనిపిస్తుంది. అద్దం ఎవరంటే ఇక్కడ దేవుడు. దేవుడి దగ్గర నిలబడి నువ్వెంత అసహ్యాలువో, నీ కార్యాలు ఏంటి దేవుడు నీకు చూపిస్తాడు. అప్పుడు నీకు పశ్చాత్తాపడడానికి తరుణం అంటూ వస్తుంది. ఇస్కరియోతు యోధాలాగా ప్రధాన దగ్గరికి అధికారి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు పశ్చాత్తాపం కాదుగా సరే నాశనం కూడా అయిపోతాను. తర్వాతమా దేవా దేవా పర్వతాన్ని కదిలించే విశ్వాసాన్ని, పర్వతాన్ని కలిగించే విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించు. ఇదండి ఇక ప్రార్థనలో మెలకువలో చెప్తున్నాడు. మళ్ళీ చదవది. దేవా పర్వతాన్ని కదిలించే విశ్వాసాన్ని, పర్వతాలు కదిలించేసంత విశ్వాసం, ఉత్సాహాన్ని కలిగించండి. పర్వతాలు కదిలించేసంటేనండి, పర్వతం అంటే ఏంటండి? కొండ వేరు, పర్వతం వేరు. కొండ అంటే మనం చూస్తున్న కొండలు, పర్వతం అంటే చాలా ఎత్తైంది అనమాట. ఈ ప్రార్థనకి కొండలో పర్వతాలు కదిలిపోరాడు. నేనంటానండి, కొండలో పర్వతాలు కదిలి కొండలు కూడా కదలు. ఈ కొండని చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్దంట, కానీ వండనెళ్ళి కదలమంటే వండ కూడా కదలదట. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నా మైకి వింటున్న ప్రపంచంతో నేను మాట్లాడుతున్నాను. నీ ప్రార్థనకి ప్రతిఫలం ఎప్పుడైనా నువ్వు పొందేవా? నీ ప్రార్థనకి దేవుడు నాకు ఇది ఇచ్చాడని చెప్పగలవా? నా జీవితంలో నా ప్రార్థన ఎప్పుడు నేను పరీక్షించుకుంటాను. విశ్వాస పరీక్ష చేసుకోవాలి మనం. దేవుడిని ప్రార్థన విన్నాడా లేదా? ఏమంటే అనేక ప్రార్థనలు మనం చేస్తుంటాం. కొన్నిసార్లు అయితే ఈ నెల చేసిన ప్రార్థనలు వచ్చే నెల చెయ్యము. కొన్నిసార్లు ఈ సంవత్సరం చేసిన ప్రార్థనలు వచ్చే సంవత్సరం ఉండవు. దేవుడు ఇవ్వడం అనుకుంటా అంతే, ఇలా డిసైడ్ అయిపోతారు దేవుడు ఎవరని. ఎందుకు ఇవ్వడనేది ఉండదు. అర్థమవుతుందండి? దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. విశ్వాసం అంటే ఏంటండి? నిరీక్షింపబడే నిజ స్వరూపము, అదృశ్యమైనవి. దట్ ఈస్ ద ఫెయిత్. మళ్ళీ చదవం అది. దేవా పర్వతాన్ని కదిలించే విశ్వాసాన్ని, ఈ పర్వతాలు కదిలించేసంతటి విశ్వాసం, ఉత్సాహాన్ని నాకు ఇవ్వాలి. ఏంటి ఇవాళ నేను అడుగుతున్నామండి, అవే అడుగుతున్నానండి. ఇవాళ అయితే 3:30కే లేచిపోయానండి. కన్నీటి ప్రార్థన ఏడుస్తున్నాను. చిన్నపిల్లలకి ఏడ్చి ప్రార్థన చేస్తాను. కారణం ఏంటి? నా ఎదురుకున్న ప్రణాళికలు జరగాలి. నాకు అర్థమవుతుంది, నా టైం దగ్గరికి వస్తుంది, ప్రభు రాకడ దగ్గరికి వస్తుంది, లోక అంత్యం దగ్గరికి వస్తుంది. ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఇవాళ నేను అడుగుతున్నది ఏంటంటే, ప్రభు నా ఈ ప్రణాళికలు జరగాలి, అనేకులకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఐఎమ్ రన్నింగ్ అనమాట, హరీ అప్ అవుతున్నా నేను. లోకము దాని ఇచ్చల మీద ఆలోచన లేదు నాకు. ఏడ్స్ ప్రార్థన చేస్తాను. 3:30కే లేచిపోయేవాళ్ళ. పర్వతాలు కదిలించాలండి. నువ్వు ప్రార్థన చేసే అద్భుతాలు జరగాలండి. నువ్వు ప్రార్థన చేసే స్వస్థతలు రావాలి. నేను ప్రార్థన చేసే చనిపోయిన 3 బ్రతికిరండి. నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు ప్రార్థన ద్వారా దేవుడు చేస్తాడు. తర్వాత దేవా నేను నడిచే ప్రతి చోట, మేము నడిచే ప్రతి చోట మీ మార్గంలో ఉండనివ్వండి. నీ మార్గాల్లో ఉండనివ్వండి. ఏంటి వాళ్ళు వెళ్తున్న పనులు, నువ్వు చేస్తున్న కార్యాలు దేవుడి మార్గాల, నీ మార్గాల? అండి నా వరకు నేను చెప్తున్నానండి, నేను ప్రయాణం చేస్తున్నానా దేవుడి పని మీదే ప్రయాణం చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నానా దేవుడి పని మాటలే మాట్లాడతాను. వ్యర్థమైన ప్రయాణాలు చేయడం, వ్యర్థంగా అటు ఇటు వెళ్ళను కూడా, వ్యర్థమైన మనుషులతో మాట్లాడను కూడా. దూరంగా ఉన్నాడు, ఎంత పెద్దోడైనా దూరంగా ఉంటాను వాడికి. చదవ మళ్ళీ. దేవా నేను నడిచే ప్రతి చోట మీ మార్గంలో ఉండనివ్వండి. దేవుని మార్గాల్లో మనం ఉండాలండి. అదే మాస్లామణి గారు చక్కని పాట కూడా రాశాడు దాని మీద. ఏంటి? కోరుదును నేను నా యేసు పాదములు అంటాడు.
యేసయ్య పాదాలు కోరుకుంటున్నాడంట. తర్వాతమ్మా మేము చూసేదంతా మీ కళ్ళ ద్వారానే జరగనివ్వండి. మీ కళ్ళ ద్వారానే జరగనివ్వండి. మేము చూసేదంతా కళ్ళ ద్వారానే అండి. ఇవాళ మన చూపులు ఎటు ఉన్నాయండి అండి? ఈ యొక్క సైకాలజిస్టులు ఎవరండి, పోలీసులు ఎవరండి, జ్ఞానం ఉన్న కాపర్లు, బుద్ధిహీనమైన కాపర్లు నేను చెప్పట్లేదు, కానీ జ్ఞానం ఉన్న కాపర్లు మనిషిని ఇలా చూడగానే చెప్పేస్తారు ఇది ఎవడో మంచోడే చెడ్డాడు ఆయన. పోలీసు వాడు మనిషిని ఇలా చూడగానే వాడు దొంగతనం చేసేలా చెప్పేస్తాడు వాడు. సైకాలజిస్టులు మనిషిని ఇలా చూడగానే చెప్పేస్తారు. దేని బట్టి చెప్తారండి? ఐ కాంటాక్ట్, ఫేస్. చదవ మళ్ళీ అది. మేము చూసేదంతా మీ కళ్ళ ద్వారానే జరగనివ్వండి. మీ కళ్ళ ద్వారానే జరగండి. ఇప్పుడు ఏ కళ్ళతో చూడాలండి? నువ్వు దేవుని కళ్ళతో చూడాలి. నీ కళ్ళతో చూస్తే ఏంటి అన్నీ కూడా నీకు అందంగా కనిపించేస్తాయి, లేదా అన్నీ కూడా అందహీనంగా కనిపించేస్తాయి. నీ కళ్ళతో కాదు నువ్వు చూడవలసింది, దేవుని కళ్ళతో చూడాలి. అప్పుడు సొదొమ గొమొర నీకు ఏదైనా వనలో కనిపించదు, అది వెళ్ళకూడదని తలుచుకుంటాం. అర్థమవుతుందండి? ఇవాళ మన చూపులు కూడా లోకానుసారమైన చూపులు చూస్తున్నాం. మళ్ళీ చదివారు ఒకసారి. మేము చూసేదంతా మీ కళ్ళ ద్వారానే జరగనివ్వండి. రైట్, నెక్స్ట్. మేము చేసేదంతా మీ ఇష్టం. మేము ఎదుర్కొనే ప్రతి కష్టం మీ చేతుల్లోనే ఉంచుతాము. ఇష్టము కష్టము. చదవ మళ్ళీ. మేము చేసేదంతా మీ ఇష్టం. ఏంటి? ఏ ఇష్టం చేయాలండి? దేవుడి ఇష్టమా నీ ఇష్టమా? అండ్ నేను ఈ ఊరే వెళ్తాను, నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటాను, నేను ఆయన్ని పెళ్లి చేసుకోను, నేను ఇదే చదువుతాను, నేను అక్కడికి వెళ్ళను, నాకు ఇదే. ఎవరిష్టం అండి ఇక్కడ? ఎవరిష్టం ఇక్కడ అండి? మన ఇష్టం. నీ ఇష్టం నేను ఎప్పుడు బాగు చేయదో తెలుసుకోండి ఎవరైనా సరే. ఇక్కడ జీవితం, పుట్టిక చావు మధ్యలోది జీవితం. జీవితం యొక్క నిర్వచనం ఏంటి తెలుసండి? నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడమే. దట్ ఈస్ కాల్డ్ లైఫ్. అండ్ విక్టర్ ప్రభాకర్గా నాకు అనేకమైన ఆశయాలు ఉన్నాయి, అన్నీ జరగలేదు. నాకు పరుగులెడుతున్నా, ఇంకా ప్రయాసపడుతున్నా. అండ్ భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు, చక్కగా వచ్చి వాడు ఎదురుగా కూర్చుంటారు. భార్యను ఒక్కదాన్ని పిలిచి అడిగాడు, అమ్మ నువ్వు కోరుకునే భర్త అంటే ఏదోనండి పాస్ గారు పెళ్ళి అయిపోవాలి కదా, ఒకటో చేసుకోవాలి కదా, చేసుకున్నాను. ఏరా నువ్వు కోరుకున్న అమ్మాయిని చేసుకున్నావు అంటే ఏం చేస్తాం పాస్ గారు, ఇప్పటికే 6 సంబంధాలు చూసాం, ఎవరో ఒక అమ్మాయిని చేసేసుకోవాలి కదా. ఇంకా కొంతమంది అమ్మాయిలకి శ్రేష్టమైన, వాళ్ళకి క్షేమకరమైన భర్త ఉంటాడు, కానీ వాళ్ళకి నచ్చడు ఆ భర్త. వాళ్ళు కోరుకుంటారు ఎవరినండి? ఒక తాగుబోతుండి, ఆవిడని నిత్యం హింసించేవాడిని, పనికి మళ్ళీ కోరుకుంటుంది ఆవిడ. ఆవిడ ఎవరి కళ్ళతో చూస్తుందండి? ఆవిడ కళ్ళతో చూస్తుంది, దేవుడి కళ్ళతో చూడలేదు. చదవమ్మది. ఇష్టం గురించి చదువు. మేము చేసేదంతా మీ ఇష్టం. దేవుని ఇష్టం నీ జీవితంలో జరిగితేనండి నీవంత ధన్యురాలు ధన్యుడు ఉండడండి. నేను ఇవాళ క్షేమకరంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు ఇష్టమే, నా ఇష్టం తప్ప నాకు ఇష్టాలంటే ఏం లేవు. దేవుడు ఇక్కడ వెళ్ళమంటే వెళ్తాను, నీ చేయమంటే చేస్తాను, నా ఇష్టం కాదు, దేవుడి ఇష్టం. తర్వాత అమ్మా మేము ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని మీ చేతుల్లో ఉంచుతాం. ఇష్టం తర్వాత ఏమొచ్చిందండి? కష్టం వచ్చింది. కష్టం వస్తే ఎక్కడికి వెళ్తున్నావు అండి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏమంటున్నాడు ఆయన? మా కష్టాన్ని మీ చేతుల్లో ఉంచుతాం. అంటే పోలీసు వాడి దగ్గరికి వెళ్తే నీకు సెటిల్ అవుతుందండి, లాయర్ దగ్గరికి వెళ్తే నీ కేసు సెటిల్ అవుతుంది. లాయర్ ఏం చేస్తాడండి? నేను చక్కగా సమస్యలు ఇంకా అధికంగా వెళ్ళిపోయేలా చేస్తాడు లాయర్ అనేవాడు. పోలీసుడు ఏం చేస్తాడు? ఏమో పర్లేదు, ఏం కాదు చూద్దామా అంటాడు. నీ సమస్యను ఏం చేస్తాడు? అధికం చేసేస్తాడు. ఒక దేవుడి దగ్గరికి వెళ్తేనే నీ సమస్య అనేది పరిష్కారం అవుతుంది, నీ కష్టానికి పరిష్కారం వస్తుంది. సో ఇష్టం అంటే దేవుడి ఇష్టమే, కష్టం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే నువ్వు రక్షింపబడతావు. తర్వాత ఆధ్యాత్మిక మేల్కొల్పు ప్రేరేపించే 3 మార్గాలు. ఈ ఆధ్యాత్మిక మేల్కొల్పు అంటే స్పిరిచువల్ అవేకనింగ్, ఆధ్యాత్మిక మేల్కొల్పు అనేది అవసరం మనకి. ఇవాళ ఆత్మను అర్పించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి. వాళ్ళ ఫేస్ చూడగానే తెలిసిపోద్ది, దొంగ మొక్కల్లాగా ఉంటాయి. అందుకు చాలామంది అనుకుంటారండి తెల్లగుంట, తెల్లగున్న వాళ్ళు కూడా దొంగల్లాగా కనిపిస్తారు. రంగు కాదు ఇక్కడ, నువ్వు నల్లగా ఉన్నా సరే నీలో ప్రార్థనా జీవితం భక్తి ఉంటే నీ మొహంలోంచి వెలుగు వస్తుంటుంది. నువ్వెంత తెల్లగున్నా నీ ముఖం చూడగానే నువ్వు దొంగలాగే కనిపిస్తావు. చదవది. ఆధ్యాత్మిక మేల్కొల్పును ప్రేరేపించే 3 మార్గాలు. ఈ యొక్క ఆధ్యాత్మిక మేల్కొల్పుకి ప్రేరేపించే 3 అంశాలు, 3 స్టెప్స్ గురించి ఇక్కడ చెప్తున్నాడు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆధ్యాత్మికంగా ఎక్కడున్నా ముందు తెలుసుకోవాలి. నువ్వు అది తెలుసుకుంటే నువ్వు దా మేల్కొల్పు పైకి వస్తావు. ఆధ్యాత్మిక బాగుంటే మాకేంటండి పాస్టర్ గారు, ఒక లాటరీ టికెట్ దొరికితే బాగుంటుందండి, ఒక మంచి మేడ దొరికితే బాగుంటుంది, ఒక 5 కోట్లు వస్తే బాగుంటుంది,
ఒక మంచి భర్త వస్తే బాగుంటుంది, మంచి భార్య వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? ఆధ్యాత్మిక దీనికి సంబంధం పెట్టి పాస్టర్ గారు అంటారా? ఉన్నదంటారా లేదంటారా అండి? ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలు వర్ధిల్లుతారు. జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఆత్మలో బాగుంటే ఆరోగ్యంగా ఉంటావు, ఆత్మలో బాగుంటే ఐశ్వర్యం ఉంటావు, ఆత్మలో బాగుంటే అందరికీ ఇష్టరాలుగా ఉంటావు. ఇక్కడ ఏంటి వస్తుందండి? ఆధ్యాత్మికంగా లోపించేసింది, అందువల్ల నువ్వు కింద పోతున్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం. అంటే నువ్వు భూమి మీద అంతతో గొడవలు ఆడుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుడికి ఇష్టడుగా లేవు, ఇష్టాలుగా లేవు. అంటే నేను ఎవరితో గొడవలు ఆడినండి, నాకు నష్టం చేసేవాడితో కూడా నేను గొడవలు ఆడినా. ప్రతి వాడికి నష్టాలు జరుగుతుంటాయి, ప్రతి వాడికి గాయాలు కలుగుతుంటాయి. ఆధ్యాత్మికంగా నువ్వు బలంగా ఉంటే అన్నిటిని ఎదుర్కోగలుగుతావు. నెంబర్ 1 ఏంటం అందులో? ధ్యానము, మెడిటేషన్. ఈ ఆధ్యాత్మికంగా నువ్వు మేల్కొని ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి? మెడిటేషన్ ఉండాలి. ఏమిటి మెడిటేట్ చేస్తామండి? టీవీ సీరియల్స్ మెడిటేట్ చేస్తారు మీరు? అనవసరమైన లోకాభిరాయిని అలా మెడిటేట్ చేస్తారు. దేన్ని మెడిటేట్ చేయమని చెప్తుందండి వాక్యం? యెహోవా ధర్మశాస్త్రంలో దివరాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అంటే మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ధ్యానము చదవమా? జ్ఞానం అనేది ఒక ప్రాథమిక క్రమశిక్షణ. ఈ ధ్యానం అనేది ఏంటంటే ఒక ప్రాథమిక క్రమశిక్షణ, అంటే బేసికల్ డిసిప్లైన్. అది దట్ ఈస్ ద బేస్ ఫర్ ద డిసిప్లైన్. ధ్యానం అనేది. నేను వాక్యం చెప్పాలండి, వాక్యం చెప్పాలని వారం అంతా దీనికి సిద్ధపడతానండి. మొదటి సర్వీస్లో వాక్యం చెప్పాలి, దానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు అయిన తర్వాత ఇంకో ప్రసంగించాలి, దానికి సిద్ధపడ్డాను. మెడిటేట్ చేస్తాను, ధ్యానిస్తాను. ధ్యానించిన వాళ్ళు ఏంటంటేనండి, నువ్వు నేర్చుకుంటా అందులో నేను ఏం చేయాలి, దీంట్లో నాకు ఏంటి నేర్చుకోవాలి, ఇందులో నాకు ఏది కొదువుగా ఉంది. ధ్యానం అనేది చాలా అవసరం. దాన్ని ఏమన్నాడండి ధ్యానం గురించి? ధ్యానం అనేది ఒక ప్రాథమిక క్రమశిక్షణ. అంటే క్రమశిక్షణ అనేది ఒక మనిషికి ఉంటే దానికి మూలమే ధ్యానం అనమాట. ఏం ధ్యానం అండి? దేవుని యొక్క వాక్యం యొక్క ధ్యానం. దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాండి? జీవింపజేస్తుంది. అందరూ వెళ్ళిపోతున్నారు. పేతురు గారిని అడిగారు, ప్రభు పేతురు నువ్వు వెళ్ళిపోతావు నాయనా అన్నాడు. అప్పుడు ఏమన్నాడండి? ఎక్కడికి వెళ్తాను ప్రభువా? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుని మాటలు అనేవి ఏంటంటేనండి, అవి ఎంత రుచికరమైనవి అంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి మాటల వల్ల జీవిస్తాడట. అండ్ మీరు దేవుని వాక్యం చదవడం అలవాటు చేసుకోండి, ధ్యానించడం అలవాటు చేసుకోండి, రోజు బైబిల్ చదవడం అలవాటు చేసుకోండి. ఇంకా ధ్యానించాలండి, ఇంకా ధ్యానించాలి, ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది. నాకు ఎండ ఉండదు దానికి. తర్వాత ప్రార్థన. నెక్స్ట్ ఏంటంటే ప్రేయర్. వాక్యం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ప్రేయర్కి వెళ్ళిపోవాలి. మన జీవితంలో లేనిదే ప్రార్థన. ఎంతమంది వేకువజామునే ప్రార్థన చేసుకుని ఇక్కడ వచ్చున్నారు అండి. ఇవాళ నేను 2 ఆరాధనలకి నేను 3:30కి లేచి ప్రార్థన చేసుకున్నానంటే ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఆరాధనకి రమ్మంటే టైంకి రారు మీరు. నేను 3:30కి లేచి నా ప్రార్థనా జీవితం చూసుకొని మొదటి ఆరాధనకి అందరికంటే ముందు వస్తాను నేను. ఆలోచన చేసుకోండి. ప్రార్థన లేకపోవడం వల్లే పనికి మనలో తయారవుతున్నాను. ఏ ప్రేయర్లెస్ పర్సన్ ఈజ్ ఏ పవర్లెస్ పర్సన్. ప్రార్థన లేకపోతే నువ్వు శక్తి లేని వాడివి, శక్తి లేని దానివి. ప్రార్థన లేకపోవడం వల్లే నీళ్ళు పాడైపోతుంది. ప్రార్థన లేకపోవడం వల్ల నీ మీద రోగాలు వస్తున్నాయి. ప్రార్థన లేకపోవడం వల్ల నీలో దెయ్యాలు వస్తున్నాయి. ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. చదువు తల్లి. ఆధ్యాత్మిక విభాగాలలో అత్యంత ప్రాథమికమైనది ఏంటి? ఆధ్యాత్మికమైన వాటిలో ప్రాధాన్యమైనది ఏంటంటే ప్రార్థన అండి. అందుకే ఏమనంటే ప్రార్థన లేనివాడు శక్తి లేనివాడు. అండ్ నన్ను ఎవరైనా వచ్చి పాస్టర్ గారు మీ బలం ఏంటని చెప్తే ప్రేయర్ ఈజ్ మై పవర్. ప్రార్థన నా బలం. మొన్న 67 మంది పాస్టర్స్కి వెళ్ళి వాక్యం చెప్పానండి. నాతో వచ్చిన వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు, వినండి. వీడియో కూడా వేస్తాను చూడండి. దేవుడు అధికారంతో వాళ్ళకి వాక్యం చెప్పే కృప నాకు ఇచ్చాడండి. కారణం ఏంటంటేనండి ద పవర్. ఏంటంటే ఆ పవర్ నాకు ప్రార్థన. ఆ ప్రార్థనా శక్తి దేవుడు నేను బలంగా వాడుకుంటాడండి. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ప్రార్థన ఎప్పుడైతే నువ్వు ఐశ్వర్యంగా ఉంటావు, ప్రార్థన ఎప్పుడైతే నీ కుటుంబ క్రమశిక్షణగా ఉంటుంది, ప్రార్థన ఎప్పుడైతే నువ్వు అనేకలకు ఆశీర్వాదకరంగా ఉంటావండి. ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్. చదవం మళ్ళీ ఒకసారి. ఆధ్యాత్మిక విభాగాలలో ఉన్నాయి చూసారా? దాంట్లో అత్యంత ప్రాథమికమైనది. ఎంత ప్రాథమికమైందండి, ఎంత విలువైందో అంత దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తామండి.
ప్రార్థన చేయనివాడు సాతానుడు. కారణం ఏంటంటే ప్రార్థన చేస్తే నువ్వు బలపడిపోతావు, ప్రార్థన చేస్తే నీళ్ళు బాగుంటుంది కనుక ప్రార్థన చేయనాడు. ప్రార్థన అనగానే ఆటంకాలు కలిగిస్తుంటారు, ప్రార్థన అనగానే నిద్ర వచ్చేస్తుంటుంది, ప్రార్థన అనగానే ఎవరు వచ్చి పలకరిస్తారు, ప్రార్థన అనగానే టెలిఫోన్ మోగుతుంటుంది. ప్రార్థనకి అనేక రకాలైన ఆటంకాలు సాధన పెడతాడని. నా 1.5-2 గంటల ప్రార్థనలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు అంతే. ఆ ఫోన్ జోలికే నేను వెళ్ళను. ప్రార్థన అనేది అంత ఇంపార్టెంట్. మూడోదమ్మా ఉపవాసము. ఉపవాసం అంటేనండి భక్తి పక్కన పెట్టిస్తే ఫాస్టింగ్ అనేది చాలా అవసరం మనిషికి. ఫాస్టింగ్ అంటే చూడండి, మహాత్మా గాంధీ గారు ఫాస్టింగ్ చేశాడు. ఏం ఫాస్టింగ్లు అవి? సత్యాగ్రహం అన్నారు కదా, ఉప్పు సత్యాగ్రహం. ఫాస్టింగ్స్ ఏంటంటే విజయం సాధించాడు ఆయన. ఉపవాసాలండి విజయం సాధించాడు. ఈ ఉపవాసాలు కాదు ఇవి. దేనికి ఉపవాసాలు అంటే దేవుని సన్నిధిలో ఉపవాసం, దేవుని కొరకు ఉపవాసం. చదవది. పశ్చాత్తాపంతో దేవుని వైపుకు తిరిగి రావడానికి మార్గం ఏంటంటే ఉపవాసం. ఏంటి, నేను 40 రోజులు ఉపవాసం ఉండే అనుభవాలు, 7 రోజులు ఉపవాసం ఉండే అనుభవాలు. అమెరికా దేశంలో టీమ్ గారు ఇంట్లో ఉండేటప్పుడు 7 days నేను ఫాస్టింగ్ ఉన్నా. ఆ దొరసనామ్ గారు భయపడిపోతుంది, ఈ పాస్టర్గా నేను రాగ వస్తే మన హాస్పిటల్కి పట్టుకెళ్ళాలి, ఈ గొడవ అంతా. అమెరికాలో హాస్పిటల్ అంటే చాలా భయపడిపోతారు. అమెరికాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండవు, అన్ని కార్పొరేట్ హాస్పిటలే. అమెరికాలో కంపల్సరీగా ప్రతి వాడికి ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి, లేకపోతే ఆడి పని అవుట్ అయ్యాడు. బరియల్ ఇన్సూరెన్స్ ఉండాలి, లేకపోతే సమాధి కూడా సరిగ్గా జరగదు. బరియల్ ఇన్సూరెన్స్. అండ్ అమెరికాలో సమాధి అండి తక్కువలో 7 లక్షలు అవుతుంది, ఎక్కువలో 15 లక్షలు అవుతుంది. అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్స్ లేనివాడికి ఏంటంటే ఈ క్రిమేషన్లో పడేస్తారు. $5 ఇస్తే ఆయన కాల్చేసే బూడి తీసేస్తారు. అమెరికాలో కూడా ఉన్నది అది. కనుక మెడికల్ ఇన్సూరెన్స్ అక్కడ చాలా ఇంపార్టెంట్. ఆవిడ భయపడిపోతుంది దొరసరామ్ గారికి. 7 రోజులు ఉపవాసం ఉంటే ఈ పాస్టర్ గారికి ఏమైనా అయిపోతే మనవాడు పనాలు గొడవ పడతాను భయపడిపోతుంది. అప్పుడు నేను చెప్పిన, ఏం భయపడకమ్మా నువ్వు, ఇంకా నాకు శక్తి ఎక్కువ వస్తుంది అని చెప్పి. ఉపవాసం అనేది ఏంటంటే దానికి ఇంకొకది ఉంటుందండి. ఇప్పుడు మనకి టెలిగ్రామ్స్ లేవు, ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్స్ లేవు. పూర్వదినాల్లో టెలిగ్రామ్స్ అని ఉండి, ఇప్పుడు ఫోన్లన్నీ వచ్చి అన్నీ పోయాయి, మనీ ఆర్డర్లు పోయాయి, టెలిగ్రాములు పోయాయి. టెలిగ్రామ్ కొట్టేవారు అనమాట. ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ అంటే ఎమర్జెన్సీ అనమాట. నాన్న చచ్చిపోయాడు అని చెప్పడానికి ఎమర్జెన్సీ టెలిగ్రామ్, దానికి డబుల్ ఛార్జ్ చేస్తారు. ఉపవాస ప్రార్థన అంటే ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ అనమాట. ప్రార్థన అంటే టెలిగ్రామ్. ప్రార్థన అంటే ప్రభు నాయన ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే పడే. ఉపవాస ప్రార్థన అంటే అది కాదు, ఇస్తావా చేస్తావా, ఇచ్చి తీరాలి ప్రభు, నువ్వు కంపల్సరీగా ఇది ఇవ్వాలి అని చేసే ప్రార్థన ఉపవాస ప్రార్థన. పాస్టర్ గారు మాకు తెలియని విషయాలు చెప్తున్నారు, నేను ప్రార్థనే చేయను పాస్టర్ గారు. ఇక ఉపవాస ప్రార్థన ఒకటే అంటారు చాలామంది. ఉపవాసం అంటేనండి, నేను ఎస్కోట్ సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. ఎస్కోట్ నాయుడు గారు నాకు ఫ్రెండ్ అనమాట. సరేలే ఇంతవరకు సువార్తకు వచ్చాను కదా అని ఆ ఫ్రెండ్ని దర్శించడానికి వెళ్ళాను. దర్శించడానికి వెళ్తే వాళ్ళ ఆవిడ చాలా సంతోషపడిపోయి, అండి హస్బెండ్ ఫ్రెండ్ వచ్చాడని సంతోషపడిపోయి ఒక ప్లేట్ నిండా బూర్లు, గారెలు, ఏవో పులిహోర అన్నీ పట్టుకొచ్చిందండి. పట్టుకొచ్చిస్తే నేను అన్నాను, అమ్మ నేను తినకూడదమ్మా, ఉపవాసంలా. కానీ మాకు ఉపవాసమేనండి అన్నది. నేను అన్నాను, అమ్మ ఉపవాసం అంటే గారెలు, బూర్లు, అట్టిపళ్ళు ఇవన్నీ తింటే అమ్మ భోజనానికంటే చాలా బలమైనవమ్మ అని చెప్పాను. చాలామందికి ఉపవాసం అంటేనండి ఒక పూట భోజనం తినపోగానే ముఖం నీరసం అయిపోయి బాపా బాగా ఏం బాగుంటుంది ఒక పూట భోజనానికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మైకులు వింటే వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది, మనిషి 40 రోజులు ఏం తినకపోయినా చచ్చిపోయాడు. మీరు ఎవరినైనా ఒక మనిషిని కోపం వచ్చో బాధ వచ్చాడు గదిలో బంధించాడు 40 రోజులు, అవడ 40 రోజులు అటు బతికి ఉంటాడు. కారణం ఏంటంటే ఆ 40 రోజులకు సరిపడే ఈ యొక్క దేహంలో ఆహార పదార్థం అంతా ఉంటుంది. అది నీరు, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి దేహంలో. ఒక పూట భోజనానికి కూడా ఉపవాసం ఉండలేని పరిస్థితులు ఉన్నాయి. నేను చెప్తానండి సంఘానికి, మీరు మీ కుటుంబం ఒక ఉపవాస ప్రార్థన పెట్టుకోండి. మా కుటుంబం అలా చేసేవాళ్ళు. కుటుంబ ఉపవాస ప్రార్థన పెట్టుకోండి. ఆ రోజు అందరూ కూడా ఉపవాసం ప్రార్థన చేయండి. అప్పుడు మీరు బాగుపడుతుంది ఆటోమేటిక్గా. మీ బిడ్డలు బాగుంటారు, వాళ్ళ బిడ్డలు బాగుంటారు, గృహ వ్యవస్థ బాగుంటుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టించాను, పెద్ద క్రూసైడ్స్ పెట్టించాను. ఆ క్రూసైడ్స్కి ఏం పేర్లు ఉంటాయండి? సువార్త కూటములు, మహాసభలు, స్వస్థత మహాసభలని జన్మ చేస్తారండి. నాకు అనిపిస్తుందండి, ఉపవాస కూడికలను పెట్టండి. ఎవడైనా ఒకడు వస్తే నన్ను అడిగండి, ఎవడు రాడా మీటింగ్కి?
ప్రార్థనలు అనేవి నిర్లక్ష్యం, ఉపవాస ప్రార్థనలు అనేవి పరమ నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే మన జీవితాలు కూడా ఇలాగ ఉన్నాయి. నెంబర్ 1 ధ్యానం, నెంబర్ 2 ప్రార్థన, నెంబర్ 3 ఉపవాసం. చదువుతాను తర్వాత. ఆధ్యాత్మిక మేలుకొలుపు ఆధ్యాత్మిక మేలుకొల్పు ప్రపంచ దృష్టి కోణాన్ని మారుస్తుంది. ఈ ఆధ్యాత్మికమైన మేలుకొల్పు అంటే ప్రపంచ దృష్టి కోణాన్ని మార్చేస్తుంది, అంటే ప్రపంచ యొక్క దృష్టినే మార్చేస్తుంది అండి. ప్రార్థనలో అంత పవర్ ఉంటుందండి. అండ్ ఇవాళ నేనేం ప్రార్థన చేస్తాను తెలుసండి, దేవా ఈ యొక్క భారతదేశంలో దేన్ని చూసి మురిసి క్రైస్తవుల్ని హింసిస్తున్నారో అవన్నీ కూడా భూమి నెరవేర్చి ఆ భూమిలోకి వెళ్ళిపోయేలా చేసి ప్రభుని ప్రార్థన చేస్తాను. నాకు ఎవడైనా వచ్చి జరుగుతుందా పాస్టర్ అంటే ఎస్ జరుగుతుందని చెప్తాను. మీరు పేపర్లో ఒకరోజు చూస్తారు అది, అప్పుడు మీరు అనుకోండి మా పాస్టర్ గారి ప్రార్థనలో జరిగిందని అనుకోండి. అదేంటంటే పాస్టర్ గారు మీరు ఒక్కరు జరిగితే జరుగుతుంది, ఎస్ జరుగుతుంది. ఏలియా నీలాంటి మనుషుడే, వెక్టర్ ప్రభాకర్ ఏలేనట్టుడే, కానీ ప్రార్థన చేస్తే జరుగుతుంది. మళ్ళీ చదువుతుంది. ఆధ్యాత్మిక మేలుకొలుపు ప్రపంచ దృష్టి కోణాన్ని మారుస్తుంది. ప్రపంచం యొక్క చూపు కోణాన్ని మార్చిపడేస్తుంది అండి. వ్యక్తిగత స్థాయి మరియు ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఏంటండి ఇదంతా ప్రార్థన, ఆధ్యాత్మిక మేల్కొల్పు. చదవ మళ్ళీ అది. వ్యక్తిగత స్థాయి మరియు ఆలోచన విధానాన్ని మారుస్తుంది. నీకు వ్యక్తిగత స్థాయి అంటేనండి, స్థాయిలు అందరికి ఉండవండి. అంటే నేను ఉన్నానండి, నా స్థాయి ఉన్నదా లేదా, రెవరెండ్ డాక్టర్ ఓ స్థాయి ఉంది నాకు. ఎవరు సార్ మీరు, సంఘ అధిపతి. ఎవరు సార్ మీరు, స్పీకర్. స్థాయి లేని వాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళకి ఏమంటున్నారండి, వ్యక్తిగత స్థాయి మరియు ఆలోచన విధానాన్ని మార్చేదండి ఈ ఆధ్యాత్మిక మేల్కొల్పు అనేది. నీ స్థాయిని మారుస్తుంది. దానికి చిన్న పిల్లల అవసరం లేదు, ఎవరినైనా దేవుడు వాడుకుంటాడండి. ఒక చిన్న అమ్మాయి యాంగి షోగర్కి వెళ్ళి సువార్త ప్రకటన, ఆవిడ స్థాయి మారిపోయింది అక్కడ. ఇవాళ వాడి పేరేదో తెలియదు కానీ వాడి గురించి చెప్పుకుంటున్నాం మనం. అలా మేరీ జోన్స్ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నాం, మదర్ తెరీసా గురించి చెప్పుకుంటున్నాం. వ్యక్తిగత స్థాయిలు మారిపోతాయి. అండ్ ఇవాళ నేనైతే గాలికి తిరిగేవాడిని, ఎవడో లెక్క చేయని మనిషిగా నేను ఉండేవాడిని. ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత గౌరవిస్తారంటే స్థాయి దేవుడు నాకు ఇచ్చాడు ఆల్రెడీ. దేనివల్ల అండి, ఆధ్యాత్మిక మేల్కొల్పుని బట్టి. తర్వాత ఏమంటున్నాడండి, ఆలోచన విధానం మారిపోద్దండి. దేవుళ్ళను లేనంత వరకు నీచమైన ఆలోచనలు, తుచ్చమైన ఆలోచనలు ఉంటాయండి. ఒక్కసారి ఆధ్యాత్మిక మేల్కొల్పు వస్తే నీ ఆలోచన విధానమే మారిపోద్దండి, నువ్వు ఆలోచించే విషయాలే మారిపోతాయి. అందుకే దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథంలో చెప్తూ, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గంలో మీ మార్గం. మనం అంతసేపు ఇరుకు మార్గాలు చీప్గా ఆలోచిస్తాను మనం. దేవుడు మన గురించి ఉన్నతంగా ఆలోచిస్తాడు. విలియం కేరీ గారు చక్కని సేయింగ్ అండి, ఆయన జీవితంలో అది అమూల్యమైన సేయింగ్ ఏంటంటే, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు. అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి గొప్ప విషయాలు ఆశించు. కానీ మనం చాలా చిన్నగా ఆలోచిస్తాం, చిన్న మనసు, చిన్న ఆలోచన, చిన్న బుద్ధి. చదివేది ఒకసారి. వ్యక్తిగత స్థాయి మరియు ఆలోచన విధానాన్ని మార్చి పడేస్తుంది. బైబిల్ ఎవరిలోకి వెళ్తామండి, అందులో 5 విషయాలు చూద్దాం. నెంబర్ 1 ఏంటంటే జాగ్రత్త పడి ప్రార్థన చేయుట. జాగ్రత్త పడి ప్రార్థన చేయుట. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 33, అందులోనే వరుసగా చదువుకొని వెళ్తామండి. 33 మొదటి చదువుతుంది పాప, చదువురా. జాగ్రత్త పడండి, మెలకువగా నుండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. మూలవాక్యం అండి. జాగ్రత్త పడండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. జాగ్రత్త పడ్డం అంటే నీ బ్రతుకు గురించి జాగ్రత్త పడు, నీ కుటుంబం గురించి జాగ్రత్త పడు, నీ సంఘం గురించి జాగ్రత్త పడు. దానికి అవసరం ఏంటండి, ప్రార్థన అవసరం. ఆ ప్రార్థనకి ఏంటి అవసరం అండి, మెలకువ అవసరం. అదే ఇవాళ వాక్యం. మళ్ళీ ఒకసారి చదివి అదంతా కూడా. జాగ్రత్త పడండి, మెలకువగా నుండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే కష్టాలు పాలవుతావు. జాగ్రత్త. నెంబర్ 2 మెలకువగా ఉండడని ఆజ్ఞ. మార్క్ 13:34. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉండును. ఆ కాలం ఉంటుంది. అండ్ ఇక్కడ యజమానుడు ఏం చేసాడంటే, నేను చదువుతలే
తన దాసులకు అధికారం ఇచ్చి దాసులందరినీ పిలిచి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. అండ్ దాసుడికి యజమానుడు అధికారం లేదడు చేయలేడు. అండ్ వాళ్ళని దేవుడు పనులు చేస్తాడు. నాకు ఎవరు అధికారం ఇచ్చాడండి? దేవుడు అధికారం ఇచ్చాడు. అది నేను చేయలేను. నేను అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి వాని పనులు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎందుకు పిలపడ్డా ఆ పని చేయాలి. నువ్వు సేవకుడిగా పిలపడ్డా సేవకుడు పని చేయి, అపోస్తుగా పిలపడ్డా అపోస్తుడు పని చేయి, కాపరిగా పిలపడ్డా కాపరి పని చేయి. పాటలు పాడమని దేవుడు పిలిచాడు, పాటలే పాడు. వంటల పని చెప్పాడు దేవుడు, వంటల పని చేయి. ఎవడి పని అది చేయాలి. వాని పనులు. ఇవాళ సంఘాలు కూడా పాడడానికి కారణాలు ఏంటంటే, పాటలు పాడరంటే ఆడి పాస్టర్ అయిపోతాడు అంటాడు. ఇంకా గుళ్ళో కొంతమంది పాటలు పాడేదంటే భయం, ప్రతి వాడికి కాపర్లకు భయం. రకరకాల సమస్యలు చర్చెస్లో ఇవాళ. ప్రతి వాడి కూడా అంటే వాడు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండట్లేదండి. గృహాలు కూడా ఎందుకు పాడవుతున్నాయండి? ఇవాళ ఇక్కడ కూర్చుని అందరూ మీరు గమనించండి జాగ్రత్తగా. ఏ గృహము భర్తతో పరిపాలించబడదు ఆ గృహంలో అస్తవ్యస్తులు ఉంటాయండి. పర్ఫెక్షనెస్ ఉండదు ఆ గృహంలో. గృహం తప్పనిసరిగా ఎవడు పరిపాలనలో ఉండాలండి? భర్త పరిపాలనలో ఉండాలి గృహం. లేదంటే ఆ గృహం అభివృద్ధి చెందుతారు, బ్లెస్ అవుతున్నారు వాళ్ళు అనుకుంటారు, కానీ దానిలో నిజమైన ఆశీర్వాదం ఉండదు. మీరు గమనించి చూడండి. కనుక ఎవరి పని అడి చేయాలి. భర్త పని భర్త చేయాలి, భార్య పని భార్య చేయాలి, పిల్లల పని పిల్లలు చేయాలి. అండ్ కొంతమంది భార్యలతో మాట్లాడితే నేను కాపరగాలంటే మా ఆయనకి చెప్పొస్తలేదండి, నాకు చెప్పేశారు కదండి అంటే ఇంకా ఎందుకు భర్త ఎందుకు అక్కడ అనవసరం అండి. అర్థమవుతుందండి? నో వాల్యూ ఫర్ దట్ హస్బెండ్. చాలామంది కాపర్లు కూడా విలువ ఉండదు. కొన్ని సంఘాల్లో పెద్దల సంఘాన్ని నడిపిస్తుంటారు. ఆ సంఘాలు ఆ పెద్ద పేరు ఏంటంటారంటే డీకెన్ అంటారు. డీకెన్ అంటే సంఘ పెద్దని అంటారు. ఈ డీకెన్ అనే మాట డెకనాయిస్ అనే గ్రీక్ పదం నుంచి తీయబడ్డది. డెకనాయిస్ అంటే అర్థం ఏంటండి? సేవకుడు, స్లేవ్ అనమాట. ఏంటి వాళ్ళు సువార్థకులు ఉంటే పోలీస్ ఆఫీసర్ మాట్లాడి సువార్థకులు ఉంటారంటారా? ఏంటి సంగతి, ఏం చేస్తున్నావు అదా నువ్వు చెప్పాల్సింది మాట్లాడండి. కాపర్ అంటే ఏంటండి? కాపర్ అంటే పోలీస్ ఆఫీసరా? ఏంటి సంగతి అని చెప్పడం కాపర్ అంటే ఏంటి? ఆయన దేవునితో ఉండుట సమానమని భాగ్యమని ఎంచుకొనక దాసుల రూపం దాల్చుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఎక్కడ మన విధేయతలు చూపిస్తున్నాండి ఇవాళ? చదువు తల్లి ఆ మాట. ప్రతి వానికి వాని పని వాని పనులు నియమిస్తాడు. నీకు ఏ పని చెప్పండి దేవుడు ఆ పని చేయాలండి. నేను మన చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నా. ఏంటంటే గాడిద కుక్క కోపం వచ్చింది, దొంగ వస్తే అరలేదు. గాడిద పాపం సిన్సియర్గా నువ్వు వరకపోయి నేను అరిస్తే నేను నరిసింది. అరిస్తే ఏం చేశాడండి? ఆ చాకులో లెగిసి దానికి బడిద పూజ చేశాడు. చాలామంది అలాగే వాళ్ళు చేయవలసిన పనులు కావాలి కానీ వెళ్ళిపోతుంటారు. ఏదో పప్పంట గతిలో చేసేయడానికి. దేవుడు వాళ్ళకి ఏంటి తీస్తాడండి? అవమర్యాద అనేది వాళ్ళకి అక్కడ పెడతాడు దేవుడు వాళ్ళకి. నువ్వు ఏ పనికి పిలబడ్డావో ఆ పని చేయి. కాపర్ పని కాపరు చేయాలి, స్వార్థికుల పని స్వార్థికులు చేయాలి, అపోస్తుల పని అపోస్తులు చేయాలి, పరిచారకుల పని పరిచారకులు చేయాలి. ఆయా ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకుని ఎందుకు అప్పగించాడండి? మెలకుగా ఉంటాడని. ఆ మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, ఆడేమో సెంట్రీ అనమాట, ఆడే వీళ్ళందరికీ కాసేవాడు, ఆడి కూడా ఉండమని చెప్పాడండి. ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉండును. ఇప్పుడు ఏంటండి ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడు? సంఘం గురించి, దేవుడి గురించి చెప్తున్నాడు. మనకి పనులు అప్పగించాడు దేవుడు. నువ్వు పని చేయరా విక్టర్ ప్రభాకర్, నువ్వు ఈ పని చేయి తల్లి అని చెప్పాడు. చేస్తున్నావా మనం? దేవుడు మళ్ళీ వస్తున్నాడు, దేశాంతరం వెళ్ళిపోయాడు ఆయన, పైకి వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు నీ పని అప్పగించి పని చేసి ఏం చేస్తావు అంటే ఏం చేసాడంటే ఒక తలం తీసుకుని వెళ్ళి భూమిలో కప్పెట్టాడు. నువ్వు చెడ్డ యజమానుడు, నువ్వు అరిసి నేను వెతను చూడు నువ్వు వస్తావు. మళ్ళీ తిరిగి యజమానినే తిడుతున్నాడు. ఆయన వాడు యజమానుడు వచ్చి మంచి పని చేశారా అని అన్నాడా? ఏమన్నాడు? ఆ వడ్డీ వ్యాపారం తిరిగినా దానికి డబ్బు పెరుగుతుంది కదరా. వాడు ఏం మాట పడ్డాడండి? సోమరువైనా షడ్డదాసుడా అని. ఇవాళ నా బాధ అంతా అదేనండి. నా ఆశ ఏంటంటే ఎప్పుడు దేవుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు నేను వెళ్ళిపోతాను తెలియదు, కానీ నేను ఎందుకు తొందరపడుతున్నానంటే అనేకులకి సువార్త ప్రకటించాలి, ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి, సువార్త పట్టుకొని పరిగెట్టాలని పరిగెడుతున్నానండి. తర్వాత తెలియని గడియలో రాకడా, మనకు తెలిసి వచ్చేది కాదు దేవుని రాకడా. మార్క్ 13:35. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, కోడి కూయినప్పుడు వస్తాడు, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు.
కాబట్టి ఏం చేయాలో మెలకుగా ఉండాలి. అంటే ఎన్ని స్టేజీలు చెప్పాడండి ఇంటి యజమానుడు? ప్రొద్దుగురికి వచ్చును, పొద్దుగుంకి వచ్చినంటే సాయంత్రం పూట ఇద్దరికి వస్తాడు, అర్ధరాత్రి వచ్చును, రాత్రి టైంలో వస్తాడు, కోడి కూయినప్పుడు వచ్చును, వేకుజాను వస్తాడు, తెల్లవారినప్పుడు వచ్చును. తెల్లవారు వస్తాడో తెలియదు. అంటే ఏంటంటే ఇక్కడ అర్థం, ప్రభు యొక్క రాకడ అనేది ఎప్పుడో మన ఎవరికి తెలియదు. దానికంటే ముందు ఏంటంటే మన పోకడ కూడా ఎప్పుడో మనకు తెలియదు. కనుక ఏ వంటలు మనం సిద్ధపడి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను ఎంతకాలం బ్రతుకుతాను, రాణిని అయిపోతాను, రాజుని అయిపోతాను, ఏదో చేస్తానని అనుకోకండి. నీ డిగ్రీ నీ చేతిలోకి రాకముందే నువ్వు చచ్చిపోవచ్చు, ఉద్యోగం నీకు రాకముందే నువ్వు చచ్చిపోవచ్చు, నువ్వు అనుకున్నవి చూడకముందే నువ్వు చచ్చిపోవచ్చు. అంటే నేను ఇవాళ 71 సంవత్సరాలు ఆలోచన చేస్తే నేను ఎరిగిన డైరెక్టర్స్, సంస్థ డైరెక్టర్లు 55 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు, 60 సంవత్సరాలు చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఆలోచన చేస్తే ఎంత కృపదేవుడు నాకు ఇచ్చాడండి. ఇన్ని సంవత్సరాలు దేవుని కొరకు జీవించడానికి. 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం ప్రభుని రక్షకుడిగా అంగీకరించాను. అట్ ద ఏజ్ ఆఫ్ 19 years 19వ సంవత్సరంలో ప్రభుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలు, 51 సంవత్సరాలు దేవుని కొరకు జీవిస్తున్నానంటే ఆలోచించాడు. ఎంత కృప దేవుడు నాకు ఇవ్వకపోతే నేను జీవిస్తాను. ఈ 51 సంవత్సరాలు నా గురించి కాదు నేను జీవించాను, దేవుని కొరకు జీవిస్తున్నా. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ వచ్చినంత చదివిరా. ఇంటి యజమానుడు ప్రొద్దుగురికి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. నెక్స్ట్ ఏంటంటే నిద్రపోకుండా మెలకువ. నిద్రపోకుండా ఉండడానికి మెలకువ కలిగి ఉండాలి. మార్క్ 13:36 చదువురా. ఆయన అకస్మాత్తుగా వచ్చి, ఆయన అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ సడన్ వచ్చేస్తాడు. వచ్చి మీరు నిద్రపోచుంటుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండి. ఏంటి ఆలోచించండి, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనం ఎలా ఉండాలి, మెలకువగా ఉండాలంట. అంటే మొదటి ప్రపంచ యుద్ధం నెపోలియన్ దాని హెడ్. రెండవ ప్రపంచ యుద్ధం ఎవడండి? అడాల్ఫ్ హిట్లర్. మూడవ ప్రపంచ యుద్ధం కూడా ఇంకెవడికి అర్థం కావట్లేదు. అటు రష్యా వాడా, లేకపోతే ఇటు చైనా వాడా, లేకపోతే ఇక్కడ ఇజ్రాయెల్ అంటే. ఇజ్రాయెల్ అంటే అందరూ భయపడిపోతున్నారు ఇవాళ. ఇజ్రాయెల్ అంటే వణికిపోతున్నారు ఇవాళ. ఏంటి ఇజ్రాయెల్ వాళ్ళు ఈ మధ్యకాలంలో చేసింది ఏంటంటే అండి, ఇరాన్ వాడు, ఇరాన్ దగ్గర ఇజ్రాయెల్ ఎంత ఉంటుంది అనమాట. ఇరాన్ ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంటే ఇజ్రాయెల్ విశాఖపట్నం అంత ఉంటుంది అనమాట. అంత చిన్నది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మీద 300 మిజైల్స్ వేసాడండి. 300 మిజైల్స్ వేస్తే ఇజ్రాయెల్ వాడికి ఏం ఉపకారం జరగలేదు దానివల్ల. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డూమ్స్ ఉన్నాయి, ప్రొటెక్షన్ ఉంది వాడికి. 2 రోజుల్లో ఆ ఇరాన్ దేశంలో సెంట్రల్ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ న్యూక్లియర్ ఆ బేస్ని అంతటిని డిస్ట్రాయ్ చేసి పడేసి వాడికి చెప్పాడు, వచ్చేసాడు, ఇది నీకు శాంపిల్ మాత్రమే, నువ్వు ఇంకొక అడుగు ముందుకేసి ఇరాన్ అనేది ఉండదని చెప్పాడండి. ఆడు నన్ను కొట్టేసి వెళ్ళిపోయానని చెప్పుకోలేకపోతున్నాడు. ఆడికి అంత ఎలాగొంది ఒకసారి ఆలోచన. ఎందుకంటే ప్రపంచం మమ్మల్ని లెక్క చేయదని భయం వచ్చింది ఆడికి. 3 రోజుల క్రితం ఏంది మీరు అందరూ న్యూస్లో చూసుంటారు. ఆడు హెలికాప్టర్ మీద వస్తున్నాడండి. ఆ ఇరాన్ ప్రెసిడెంట్, డిఫెన్స్ మినిస్టర్ 80 హెలికాప్టర్ క్రాష్ అయిపోయి ఆ అడవిలో పడిపోయి చచ్చిపోయారు వాళ్ళందరూ కూడా. వెంటనే ఏమంటున్నారో త్వరగా అమెరికా వాళ్ళు చంపేశారు, ఇజ్రాయెల్ వాడు చంపేశాడు, ఇజ్రాయెల్ వాడు లేజర్ బీమ్స్ పంపించి చంపేశాడు. ఈ ఇజ్రాయెల్ అమెరికాలు తెలివైనడు కదా, వాళ్ళు ముందే ప్రపంచం మాకు దీనికి సంబంధం లేదని చెప్పేశారు. అంటే ఇజ్రాయెల్ దేశం ఎంత బలమైందో చెప్పడానికి చెప్తున్నానండి. మెలకువ అకస్మాత్తుగా వస్తుందండి మీదకి. చదవ మళ్ళీ. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండి. అకస్మాత్తుగా దేవుడు వస్తే నీ పరిస్థితి ఏంటండి? ఇంకొక రోజు ఉంటే బాగుంది, నేను మారుమనిషి పొందిదును. ఇంకొక రోజు ఉంటే నేను రేపటి నుంచే తాగడం మానేద్దాం అనుకుంటున్నాను. బాగా పూటగా తాగి వచ్చాడు మళ్ళీ వాళ్ళ ఇంటికి. ఏమండి వాళ్ళ రేపటి నుంచి మానేస్తున్నానని, ప్రార్థన ఫలించిందే, ఇంకా రేపటి నుంచి మానేస్తున్నానని పూర్తిగా తాగి వచ్చాను అంటాడు. తినే అర్థమైందండి వాడికి ఏ మాట చదవమా. ఆయన అకస్మాత్తుగా వచ్చి అప్పుడు వాడి మీదకి ఏంటి వస్తుందండి? తాగుతాడి మీదకి అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచినేమో గనుక. అకస్మాత్తుగా ఆడి మీదకి ఏంటి వస్తుంది? గుండెకి చచ్చిపోతాడు. అంతే. తాగిపోతే ఎలా చచ్చిపోతారు చూడండి, నడుస్తూ పడి చచ్చిపోతుంటారు. మరి కొంతకాలం బ్రతకరా అని చెప్తే ఆడికి బాధగా ఉంటుంది. అర్థమవుతుందండి. ఇవాళ గద్దించని కాపరి సంఘానికి విరోధి. బెత్తం వాడిన తండ్రి బిడ్డలకి విరోధి. ఏంటి ఇవాళ ఆలోచన చేయండి, ఈ మాట మీకు వర్తిస్తుందా? చదవదు మళ్ళీ. ఆయన అకస్మాత్తుగా వచ్చి, దేవుడు అకస్మాత్తుగా వస్తే
మీరు నిద్రపోచుండుట చూచినేమో గనుక చూస్తే మీరు మెలకువగా నీ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. నీకు మారుమనసు అవసరం లేదు, ఏదో ఫన్ అనుకుంటున్నావా నువ్వు? అది వేడిగా అనుకుంటున్నావా? తర్వాత పొందానే ఇప్పుడు మనకి అంత అవసరం లేదు, ముసలాయి పొందాలి అనుకుంటే ముసలైన కాలం మరి బతుకుండా అనుకుంటున్నావా నువ్వు? నెక్స్ట్ మినిట్ ఉంటావు అనుకుంటున్నావా? మా బంధువుల్లో ఒక ఆయన అండి, మెడికల్ ఆఫీసర్ ఆయన. మా మావయ్య గారికి ఏంటంటేనండి, ఎవడెదురైనా నాకులాగే మారు మనసు పొందారా సార్, మారు మనసు పొందని చెప్పడం అలవాటు. ఆయన మెడికల్ ఆఫీసర్ ఫ్రెండ్స్ అనమాట. ఆయనకి ఎప్పుడు చెప్తుంటే ఈయన కోప్పడివాడట. ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్తాట నువ్వు? చచ్చిపోయే ముందు చిన్న మీద దొంగలాగా ప్రభు నన్ను రక్షించమని అడిగేస్తాను, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నాను. ఆ కృప కూడా దేవుడు నీకు ఇవ్వడేమో అంటే నాకు ఇస్తాడు దేవుడు అన్నాడట. ఓ రోజు ఆఫీస్ నుంచి వచ్చాడు, రాగానే సోఫా మీద కూర్చొని ఆవిడికి చెప్పాడట, టీ పట్టుకురా అని చెప్పాడట. ఆ టీ పట్టుకొసరికి ఇటు చచ్చిపోయాడు అన్నాడట. ఇప్పుడు వాడికి తెలిసిందా చచ్చిపోతాడని? నిజంగా చెప్తున్నానండి, ఇవాళ దేవుడు నేను హెచ్చరించేటప్పుడు మారు మనసు పొందండి. నెక్స్ట్ మినిట్ నీది కాదు, నువ్వు ఎప్పుడు అంతమైపోతావు నీకు తెలియదు. చనిపోవడం అందరూ చచ్చిపోతారండి. చచ్చిపోవడం ఒకటికి మరణం అనేది అందరికీ వస్తుంది. మొదటి మరణం అందరికీ వస్తుంది, కానీ రెండో మరణం మాత్రం అందరికీ రాదు. అది నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకుండా మారు మనసు పొందకుండా చచ్చిపోతే ఎక్కడ పోతాండి? నువ్వు తిన్నగా నిత్య నరకంలోనే పోతావు. దాని కథ ఏంటండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎవడికి చెప్పుకుంటావు నీ గోల? అక్కడికి వెళ్ళి నాకు ఎవరు చెప్పలేదు ప్రభు, ఎన్నిసార్లు చెప్పాడు నీకు కాపరి, ఎన్నిసార్లు గద్దించాడు అని చెప్పడు ఆ దేవుడు. ఇవన్నీ కూడా నీకు షుడ్ బి వెరీ కేర్ఫుల్. అదంతా ఒకసారి చదివిరా. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచినేమో గనుక మీరు మెలకువగా నుండి. లాస్ట్కి వెళ్ళిపోతున్నాడు. ప్రతి ఒక్కరూ మేల్కొనాలి. ఇక్కడ ఏంటండి, టీముల వైజ్గా చెప్పుకొస్తున్నాం, స్టేజీల వైజ్గా. ఇక్కడికి వచ్చేసరికి అందరూ మేల్కొనాలి అండి. 10 ఆజ్ఞలు మీరు వింటారు 10వ ఆజ్ఞకి వచ్చేటప్పుడు నీ పొరుగు వాడిని ఏది ఆశించవద్దు, నీ పొరుగు వాడిని భార్య నేను గాడిద నేను ఆశించిన. గాడిదలు నేను ఎప్పుడు ఆశించలేదని బంగారులు ఎత్తుకోలేని ఆశించాను కదా, నాకు కాదులేదు అని. నీ పొరుగు వాడిని వాడి భార్యని ఆశించలేదు, అది కూతురిని ఆశించాను కాబట్టి నా మీద శిక్ష రాదు అని అనుకుంటాను. ఈయన అలాంటి వెధవలని తెలిసి దేవుడు లాస్ట్లో ఏం మాట వాడాడండి, నీ పొరుగు వానిది ఏదైనాను ఆశించొద్దు అన్నాడండి. మన వెధవలని తెలిసిండే ఏంటి చాలామందికి అండి. నా ఓవర్ లైఫ్లో రండి ఎవరిదో రూపాయి నేను తీసుకోలేదండి, ఎవరిది కూడా రూపాయి, నేను ఎవరికి రూపాయి ఇచ్చలేను. ఎవరికి కూడా నా దగ్గర ఒకటి తీసుకోవడం తప్ప నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదండి. ఈ మాట నా ముందు ఉంటుంది ఏంటంటే, నీ పొరుగు వానిది ఏది నువ్వు ఆశించొద్దు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అందరూ మేల్కొని ఉండాలి. చదవమాది. నేను మీతో చెప్పుచున్నది, లాస్ట్ వర్స్ అది 37 మార్క్ 13:37 చదువురా. నేను మీతో చెప్పుచున్నది, నేను ఇప్పుడు ఎంతసేపు చెప్పాను కదా, అందరితోనూ చెప్పుచున్నాను, ఇది అందరికీ చెప్తున్నాను, మెలకువగా నుండుడనెను. మెలకువగా ఉండండి. ఇది ఒక వర్గానికో లేకపోతే పాస్ట్ గారు వీళ్ళకి చెప్పారు, లేకపోతే ఆవిడికి చెప్తున్నాడు, ఈయన వాళ్ళు అతనికి చెప్తున్నాడు కదండి. ఏంటంటే అందరికీ అటు చదవమా. నేను మీతో చెప్పుచున్నది, నేను నీకు చెప్పుచున్నది, అందరితోనూ చెప్పుచున్నాను, అందరితో చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ తండ్రి, యెహోవా అందరికీ కాపరి. ఇక్కడ అందరికీ ఏం చేస్తున్నాడమ్మా? హెచ్చరిక చెప్తున్నాడు. హెచ్చరిక అందరికీ ఏంటి? ఇవాళ హెచ్చరికలు మన ఇంట్లో ఉన్నారండి, పిల్లలు 2-3 ఉంటారు. ముగ్గురికి ఒకటే మాట చెప్తున్నావా నువ్వు? పెద్దోడికి ఒక మాట, చిన్నోడికి ఒక మాట, అమ్మాయికి ఒక మాట, అబ్బాయికి ఒక మాట చెప్తున్నావా? కాపరిగా నాకు ప్రశ్న, నేను అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, లేకపోతే డబ్బులు ఇచ్చినోడికి ఒక మాట, డబ్బులు ఇవ్వనోడికి ఒక మాట చెప్తున్నానా? దేవుడి దగ్గర ఇవేవి కూడా లేవండి. ఏమంటున్నాడు చదవమ్మా. నేను మీతో చెప్పుచున్నది, నేను మీతో చెప్తున్నాను కదా, అందరితోనూ చెప్పుచున్నాను. ఈ మాట కొందరికి కాదు, ఇది అందరికీ చెప్తున్నాను, మెలకువగా నుండుడనెను. మెలకువగా ఉండండి. ఏంటి ఇవాళ ఆలోచించేయండి. నేను ఒక తాగుబోతు తండ్రి చచ్చిపోతే వాడి మీద కొడుకు పడి ఏడుస్తున్నాడండి. వాడు 52 సంవత్సరాలకే చచ్చిపోయాడు తండ్రి. అండ్ ఆ కొడుకు ఏడుస్తూ చచ్చిపోతుంటే ఆ దృశ్యం చూసి చాలా మనకి బాధాకరంగా అనిపిస్తుంది. తండ్రి గురించి అంత ఏడుస్తున్నాడు అని. ఆ తండ్రి చచ్చిపోతే ఈడు తాగుబోతుడిగా తయారాడు. వాట్ హీ లెర్న్, ఏంటి నేర్చుకున్నాడు? ఆ తాగుబోతు తండ్రి అంత ఎర్లీగా చచ్చిపోయాడు కదా, నేను తాగి సవ్వకూడదని నేర్చుకున్నాడా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ ఒక కుటుంబం పతనం అయిపోతుంటే ఆ కుటుంబాన్ని చూసి నా కుటుంబం పతనం అయ్యకూడదని నేర్చుకుంటున్నావా? అండి నా కళ్ళ ముందు ఉదయకాల ప్రార్థనలో నాశనం అయిపోయిన సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుంటానండి.
ప్రభు నేను వాడి వల్లే నాశనం అయిపోకుండా నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తాను. మన 67 మంది పాస్టర్స్ 67 మంది వచ్చారండి, మొత్తం 100 మంది వచ్చారు. మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ ఇవాళ నా పరిస్థితి ఏంటంటే దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు. మా బంధువులు కూడా పొరపాటున స్థాయికి రాలేరు, అలాగే దేవుడు నన్ను దీవించాడు. కానీ ఆ స్థాయిలో నేను వాళ్ళు ఏం చెప్పాను తెలిసింది, అక్కడ రికార్డింగ్లో ఉంటుంది, మీరు చూడవచ్చు ఆ మెసేజ్లో. నా తల్లి గుడ్డు 4 ముక్కలు కోసి ఒక ముక్క వేసేది, ఆ మొక్కను ఆఖరి వరకు చూసుకొని తిండి లాస్ట్లో తినేవాడిని. ఎవడైనా ఒక గుడ్డు తింటాడు ధనవంతుడు అనుకునేవాడని చెప్పానండి. అవసరం నాకు అది అవసరం లేదు, అక్కడే చెప్పాను నేను. ఇవాళ నేను ఒక భోజనం సార్ హోటల్కి వెళ్తే ఒక భోజనం కాస్టే 3000 ఉంటుంది. నేను 4 తీసుకెళ్ళానంటే 12,000 లంచ్కే అవుతుందండి. చెప్పాను అది కూడా అక్కడ. ఇవాళ నేను కట్టుకుంటా, వీళ్ళందరూ కట్టుకోలేరండి. నా టై ఒకటి 10,000 ఉంటుంది, 15,000 ఉంటుందండి. దేవుడు అంతగానో దీవించాడు. కానీ నా మొదటి స్థితిని మర్చిపోలేదు. కమ్మలిల్లు, తలుపులు లేని ఇల్లు, ఇంటర్మీడియట్ వరకు కరెంట్ అంటే ఏంటో నాకు తెలియదు. అధ్యయన స్థితిని ఎప్పుడు నేను మర్చిపోలేదు. అదిగా నా దగ్గర అహంకారమైన ప్రవర్తన రాదు, అహంకారమైన మాటలు కూడా నాకు రావండి. దావీదు చక్రవర్తి అండి, ఇట్స్ నాట్ ద కింగ్, రాజు కాదు దావీదు, చక్రవర్తి. దావీదు కింద రాజులు ఉన్నారండి, సామంత రాజులు ఉన్నారు. దేవుడు వెళ్ళాడు, నా ప్రియ కుమారుడైన దావీదు అనగానే మురిసిపోయాడండి. ఎంత గొప్పండి. నెక్స్ట్ వర్డ్ ఏంటండి, గొర్రెల దొడ్డిలో నుంచి ఏర్పరచుకొని దాని అంత కోపం రావాలని పిలిచా కానీ ప్రభు అత్తమాట గొర్రెల దొడ్డి అంటే ఎవడన్నా బరేది ఇస్తాడా? ఏమంటే ఆలోచించేయండి. అండ్ నేను అక్కడ చెప్పినప్పుడు నా కొడుకు నా మనవరాలు ఉన్నారనుకోండి, ఎత్తాతి అలాంటివి చెప్తున్నాడు అంటారు వాళ్ళు. అలా అన్నా సరే అదే చెప్తాను నేను. మా విలేజ్ సూపర్వైజర్ గురించి చెప్పానండి, ఆ మెసేజ్లో ఉంటా, మీరు చూడండి. ఇదిగో మా విలేజ్ సూపర్వైజర్ ఇక్కడ ఉన్నాడు, ఆయన డప్పులు వాయించుకొని వెళ్తుంటే వాడు అలా పాలన పాసుదాన్ని నేను పిలిచాను. నేను దేవుడు సేవకు పిలిచాడని పిలిచాను. ఇవాళ పెద్ద సేవకుడు అయిపోయాడు ఇవాళ అని చెప్పి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది కొందరికి కాదు, ఇది అందరికీ. ఇక్కడ కూర్చొని మీరు నాకు కాదని మాత్రం అనుకోకండి తల్లి. ఈ యొక్క చర్చ్లోంచి పైకి వెళ్ళేటప్పుడు మారు మనసు అనుభవం పొంది వెళ్ళండి. ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోకండి దయచేసి. ప్రభువుని కలిగి వెళ్ళండి. అమెరికా దేశంలో గుడ్విల్ సెంటర్ అనే ఒక పెద్ద మీటింగ్ అండి. అది గుడ్విల్ సెంటర్ అంటే సోమవారం వాళ్ళందరికీ అక్కడ స్టే ఇస్తారు. ఏ పని పాటలు లేనా కూడా అక్కడికి వెళ్తే ఆడ సంతకం పెట్టిస్తే ఆడికి బెడ్ ఇస్తారు, ఫుడ్ ఫ్రీగా పెట్టేస్తారు. మళ్ళీ సాయంత్రం ఒకరైనా డాక్టర్ వస్తాడు. ఈ సోమవారం ఆరోగ్యం బాగుందని చూడడానికి ఒక డాక్టర్ వస్తాడు. ఆ సోమవారాల మధ్య నన్ను ప్రసంగాన్ని పిలిచారండి, వెళ్ళాను. ఎందుకంటే మా చర్చ్ అమెరికాలో మా చర్చ్ వాళ్ళకి మేము ఆ బుధవారం నాడు ఫీడింగ్ ఇస్తాం అనమాట. వాళ్ళకి భోజనం మేమే పెడతాం. ఆవేళ మా అమెరికన్ చర్చ్ పాస్టర్ నన్ను అన్నాడు, మీరు సాక్ష్యం చెప్పండి 5 నిమిషాలు అన్నాడు. సరే నాకు 5 నిమిషాలు చాలా ఎక్కువ అని నేను ఇప్పుడు మీకు ఏంటి చెప్పాను అక్కడ ఆ 2-5 మాటలు చెప్పానండి. చెప్పి లాస్ట్లో ఇప్పుడు మీకు చెప్పింది వాళ్ళకి చెప్పాను. 300 మంది ఉన్నారు దొరలు అందరూ. మీరు ఈ హాల్లోంచి పైకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభుని రక్షకుడిగా కలిగి వెళ్ళండి. వెళ్ళలేదనుకోండి ఆ మెట్లు దిగేలోపు నువ్వు చచ్చిపోతే నరకానికి పోతారని చెప్పాను. వెళ్ళండి రెండు ఆవిడ వెళ్ళట్లేదండి. ఆ 300 మంది అలా కూర్చొని ఏడుస్తున్నారు, కేకలేదు ఏడుస్తున్నారండి. ఆవిడ మా దొరగారు పాస్టర్ ఇవాళ మెసేజ్ ఏం లేదు, పాస్టర్లో చెప్పింది ఏదో నీకు మెసేజ్, అందరిలో లైన్లో రండి ప్రార్థన చేస్తాడు పాస్టర్ అంటే. సుమారు 1.5-2 గంటలు అందరికి ప్రార్థన చేశానండి. అదే మాటలు ఇవాళ దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మారు మనసు అనుభవం లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇక్కడ సీతాకోక చిలుకలాగా ఉంటారు, వీధిలోకి వెళ్తే గొంగల పురుగులా జీవిస్తున్నారు. నీ గురించి ఎప్పుడు చెప్పవలసిన లేదండి. నువ్వేంటో నీకు తెలుసు, నువ్వేంటో దేవుడికి తెలుసు, నువ్వెవరో సాతానికి తెలుసు. నా మనం ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి వెళ్దామండి ఈ గుళ్ళో నుంచి. మీరు వెళ్ళకపోతే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మేము వెళ్ళకపోతే మీకు కష్టం ఏంటండి పాస్టర్ గారు అనవచ్చు. అమెరికా దేశంలోనండి ఒక ఆయన పెద్ద మీటింగ్లు ఇదే మాటలు చెప్పి లాస్ట్లో చెప్పాడంటే మారు మనసు పొంది వెళ్ళండి అంటే ఆ ముందు కూర్చున్న 4 అమ్మాయిలు హేళనగా నవ్వుతున్నారట ఆయన చూసి. ఆ మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతుంటే ఈ సేవకుడికి వెళ్తుంటే ఆ రోడ్డు మీద పెద్ద కారు యాక్సిడెంట్ అయింది. ఏటని వెళ్ళి దిగి చూస్తే ఈ ముందు కూర్చున్న 4 అమ్మాయిలు అక్కడ చనిపోయి పడి ఉన్నారట రోడ్డు మీద. ఆ దగ్గర నుండి చూసి ఈ అమ్మాయిలు నా మీటింగ్కి వచ్చారే, ముందు రోజులైనా కూర్చున్నారు ఈ అమ్మాయిలు,
అని చూస్తే ఒక అమ్మాయి చేతిలో ఒక కాగితం కనిపిస్తుందట. ఏమిటా కాగితం అని ఆ చెయ్యి వీపు చూస్తే ఆ కాగితం మీద ఏం రాస్తుందంటే, మేము మారు మనసు పొందకపోతే నీకేం, నీ మారు మనసు పొందకపోతే నీకేమని రాస్తుంది. ఎవడికి నష్టం అండి? వాళ్ళకి నష్టమా? ప్రసంగికుడికి నష్టమా? మీరు మారు మనసు పొందకపోతే మీకు నష్టమా, నాకు నష్టమా? రెండు వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడండి. చేంజ్ యువర్ లైఫ్. నీ ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన వల్ల మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో. బ్రతక గోరు వాడు ఎవడైనా ఉన్నాడో వాడు దేవుడి మాటలు నమ్మాలండి. నువ్వు బ్రతకాలనుకుంటే దేవుడిని విశ్వసించాలి. నువ్వు బ్రతకాలనుకుంటే మారు మనసు పొందాలి. నువ్వు బ్రతకాలనుకుంటే నూతన వ్యక్తిగా ఎక్కడి నుంచి వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషోత్తమ యేసు నా కృపామేడ ఇవాళ నాతో మా అందరితో మాట్లాడారయ్యా. మారు మనసు అనుభవంతో, ప్రార్థనతో, మేల్కొల్పు కలిగి మీ కొరకైన సాక్షులుగా మలచబడి ఈ ప్రదేశం నుండి పైకి వెళ్ళే కృప నాకును మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.